మాట్లాడు. బాప్తిస్మము తప్పు తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుందా? పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? బాప్తిస్మం ఒక్కటే అని చెప్తుంది. బాప్తిస్మం ఒకటే, అంతే. ఇక బాప్తిస్మం తప్పు తీసుకుంటే పరిశుద్ధాత్మ వరం వస్తుందా అంటే, తప్పు తీసుకుంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు అపోస్తుల కార్యంలో ఒకసారి తీయండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో ఇక్కడ అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చినప్పుడు కొందరి శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడిగాడు. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అప్పుడైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారని వారు అడిగారు. పౌలు అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యోహాను బాప్తిసాన్ని బట్టి బాప్తిసం పొందామని చెప్పారు. అప్పుడు పౌలు ఏమన్నాడు? యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చను యోహాను. మరి యేసునందు మళ్ళీ యేసు నామములో బాప్తిసం తీసుకోవాలని గుర్తు చేశాడు. ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం, ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు బాప్తిసం పొందారు. అది వాక్యానుసారమైన బాప్తిసమా? కాదు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? పొందలేదు. అది తప్పని తెలుసుకొని, అది వాక్యానుసారం కాదని తెలుసుకొని, మరలా అపోస్తులుడైన పౌలు ద్వారా వాళ్ళు ఏం చేశారు? ప్రభు అయిన యేసు నామములో మరలా బాప్తిసం పొందారు. అప్పుడు వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకున్నారు. అంటే మొదటిసారి బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడా? రాలేదు. ఎందుకంటే అది వాక్యానుసారంగా అంటే నువ్వు తీసుకున్న బాప్తిసం వాక్యానుసారమైనది కానప్పుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడదు. తీసుకున్న బాప్తిసం వాక్యానుసారం అయినప్పుడే పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. బాప్తిసం వాక్యానుసారమైనది కానప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ వరం నీకు అనుగ్రహింపబడదు, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉండదు. ఓకేనా? రైట్.